హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజైతే మన ఛానల్లో నేను చాలా స్పెషల్ రెసిపీతో వచ్చేసాను. ఇది నేను ఫస్ట్ టైం మా ఇంట్లో ట్రై చేసాము. ఫస్ట్ టైం చేసిన 100% పర్ఫెక్ట్ అని చెప్పాను, కానీ చాలా మంచి టేస్ట్ అయితే కుదిరింది. కానీ ఇలాంటి బేకరీ ఐటమ్స్ మనం ఇంట్లో చేసుకోవడం అంటే అది నిజంగా చాలా పెద్ద టాస్క్ అండి. కానీ మేము ఫస్ట్ టైం ప్రిపేర్ చేసిన మాకైతే సాటిస్ఫాక్షన్ అనేది వచ్చింది. ఎందుకంటే ఇంత స్పాంజీగా ఇంత టేస్టీగా వస్తుంది అని అస్సలు అనుకోలే. కొంచెం మనకి ప్రాసెస్ అనేది లెంతీగా ఉంటుంది, అలాగే చాలా పేషెన్స్ తోటి ఈ రెసిపీ అనేది ట్రై చేయాలి. ఇక్కడ నేను చేసింది అయితే బన్ మస్కా ట్రై చేశాను. మనకి బన్ మస్కా అంటే చాలా ఇష్టం కదా, కానీ బయట తీసుకునే బదులు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో నేను ట్రై చేశాను. 70% వరకు అయితే సక్సెస్ అయ్యాము. ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను, చూడండి. ముందుగా ఇక్కడ నేను 1 కప్ వరకు వాటర్ని తీసుకున్నాను. ఈ 1 కప్ వాటర్లోకి 1 కప్ వరకు పాలని కూడా తీసుకోవాలి. మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్, అలాగే కొంచెం చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. వీటిని వేసుకొని ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈస్ట్ వేసేసుకోవాలి. ఈస్ట్ వచ్చేసి నేను 2.5 టీ స్పూన్స్ వరకు వేసుకున్నాను. తీసుకుంటున్న క్వాంటిటీని బట్టి ఈస్ట్ అనేది ఉంటుంది. మీరు ఒకవేళ ట్రై చేస్తే ఇంతే మెజర్మెంట్స్ తోటి చేసుకోండి. ఈస్ట్ వేసుకున్న తర్వాత కంపల్సరీగా దీన్ని మనము పక్కకు పెట్టేసుకోవాలి ఒక 10 మినిట్స్ వరకు. తర్వాత ఇలా మనకి ఈస్ట్ అనేది యాక్టివ్గా ఉంటుంది. తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము 2.5 కప్పుల వరకు మైదాని వేసుకోవాలి. ఇలా మనం మైదాని 2.5 కప్పులు వేసుకోవాలి. అలాగే 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. పాలని వేస్తూ ఇలా పిండిని అనేది మిక్స్ చేసుకోవాలి. తరువాత మనం బటర్ని కూడా వేసుకోవాలి. పాలు అలాగే బటర్ తోటి ఈ పిండి అంతా కూడా మనము చక్కగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా మనము మిక్స్ చేసుకున్న తరువాత ఇప్పుడు దీన్ని మనము కంపల్సరిగా 1 అవర్ వరకు పక్కకు పెట్టుకోవాలి. అప్పుడు మనకి పిండి అనేది డబల్ క్వాంటిటీలో పొంగుతుంది. దేనివల్ల అంటే ఈస్ట్ వల్ల. ఇప్పుడు 1 అవర్ తర్వాత మనం ఈ పిండిని చూస్తే ఇలా మనకి డబల్ క్వాంటిటీలో పొంగుతుంది. ఇప్పుడు దీన్ని మనము ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు చక్కగా దీన్ని మనము మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము చిన్న బాల్స్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు మనం చిన్న బాల్స్ లాగా తీసుకొని మన చేతికి బటర్ అప్లై చేస్తూ ఇలా చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని మనం ఒక 10 నిమిషాల వరకు ఇలా మనం కాటన్ది దాని క్లాత్ వేసేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత బేకింగ్ కోసం 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి 10 మినిట్స్ అయ్యాక బన్ అనేది పొంగింది కదా, ఈ విధంగా 10 మినిట్స్ అయ్యాక మనము దీనిపైన పచ్చి పాలని అప్లై చేసుకోవాలి. పచ్చి పాలు వేయటం వలన పైన అనేది మంచి కలర్ అనేది వస్తుంది, అలాగే క్రిస్పీగా కూడా కొంచెం ఉంటుంది. దీన్ని మనం ఒక 25 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం బటర్ని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ దాకా కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకోవాలి. ఇది మనము బన్నుకి అప్లై చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాము. దీన్ని మనం ఈ విధంగా మిక్స్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనము పక్కకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకున్న తర్వాత 25 మినిట్స్ అయ్యాక నాకు బన్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇక్కడ నాకు కొంచెం ఈ బన్ అనేది మాడిపోయింది. అది మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దీన్ని చేసుకోవాలి. ఇక్కడ కొంచెం సేపు హై ఫ్లేమ్లో పెట్టేసరికి మాడిపోయింది. కానీ బన్ అయితే మనకి పర్ఫెక్ట్గా స్పాంజీగా చాలా బాగుంది. చూస్తున్నారు కదా వీడియోలో మీకు ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఈ విధంగా మనము కట్ చేసుకొని దీనిపైన ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న బటర్ కండెన్స్డ్ మిల్క్ వేసుకొని చేసాం కదా, అది అప్లై చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా మనం అప్లై చేసుకొని ఈ బన్ మస్కాని మనము సర్వ్ చేసేసుకోవాలి. ఇది మనం వేడివేడి టీలో ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. కొంచెం టైం టేకింగ్ అయినా కానీ ఈ బన్ మస్కాని మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.
సో చూసారు కదా ఎలా ప్రిపేర్ చేశానో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.